ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ గమ్యాన్ని చేరాలంటే ఆ వనానికి సింహం మృగరాజు మంత్రి సుబుద్ధి అనే కుందేలు. ఒకరోజు మృగరాజుతో, రాజా, వయసు పైబడటంతో పనులు చేయలేకపోతున్నాను. నా స్థానంలో వేరొక మంత్రిని ఎంపిక చేయడం మంచిది అంది సుబుద్ధి. దాంతో మంత్రి పదవి కోసం పోటీ నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవాళ్లు పాల్గొనవచ్చు అని దండోరా వేయించింది సింహం. చివరి పోటీకి మంత్రి సుబుద్ధి బిడ్డ ఆకర్ష, ఎలుగుబంటి చేరుకున్నాయి. సుబుద్ధి వచ్చి, అదిగో ఆ దూరంగా కనిపించే కొండమీద ఒక పువ్వు పెట్టాం. దాన్ని ఎవరైతే ముందుగా తీసుకొస్తారో వాళ్లే గెలిచినట్లు అని చెప్పింది. పోటీ ప్రారంభమైంది. మృగరాజుతో సహా మిగతా అన్ని జంతువులు చురుగ్గా ఉండే సుబుద్ధి బిడ్డే విజేతగా నిలుస్తుందనుకున్నాయి. కాని సుబుద్ధి మాత్రం ఎలుగుబంటే గెలుస్తుందని చెప్పింది. అది అలా ఎందుకు చెబుతుందో ఎవరికీ అర్థం కాలేదు. సుబుద్ధి చెప్పినట్లుగానే ఎలుగే పువ్వు పట్టుకొచ్చింది. అప్పుడు మృగరాజు, ఎలుగుబంటి విజయం సాధిస్తుందని ఎలా చెప్పగలిగావు అని అడిగింది. ఆకర్ష, ఎలుగుకొండను చేరుకునే దారిలో వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టించాను. ఎలుగు వాటిని పట్టించుకోకుండా పువ్వు ఉన్నవైపే నడుస్తూ ఉంది. కాని ఆకర్ష మాత్రం ఎదురుపడిన ప్రతి ఆహారం దగ్గర ఆగి వాటిని తింటూ సమయం వృధా చేసింది. మన గమ్యాన్ని చేరుకునే మార్గంలో చాలా అడ్డంకులు వస్తాయి. అందులో కొన్ని మనకు చాలా నచ్చినవి కూడా అయి ఉండొచ్చు. కాని అవేమీ పట్టించుకోకుండా లక్ష్యం మీదే దృష్టి పెట్టాలి. అప్పుడే ఎందులోనైనా విజయం సాధించగలం. అందుకే అది పాటించిన ఎలుగు విజయం సాధించింది అని చెప్పింది.